కొత్త రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వంటకం మునక్కాడ మటన్ కర్రీ. దీనికి కావలసిన పదార్థములు: మటన్ 1/2 కేజీ, 1 కప్పు ఆయిలు, మునక్కాయలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ తరుగు 1 కప్పు, కొబ్బరి చిన్న ముక్క, అల్లం 50 గ్రాములు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లిపాయ చిన్నపాయ 1, ఉప్పు 1.5 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ధనియాలు 2 టీ స్పూన్లు, దాల్చిన చెక్క, లవంగాలు కొద్దిగా, గసగసాలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పుదీనా కొంచెం, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ 1. ఇప్పుడు మనం మటన్ ములక్కాడ కర్రీ తయారీ విధానం ఎలాగో చూద్దాము. ముందుగా మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అల్లం కొబ్బరి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత గరం మసాలా సిద్ధం చేసుకోవాలి. గరం మసాలా కోసం ధనియాలు 2 స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, గసగసాలు కొద్దిగా, వెల్లుల్లిపాయ రెబ్బలు 5-6 ఇవి దోరగా వేపుకుని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ 1 కప్పు పోసి కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తరువాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసి తరువాత పచ్చిమిర్చి వేసి దోరగా వేపాలి. ఆ తరువాత కడిగి పెట్టుకున్న మటన్ వేసి కొద్దిగా వేపాలి. ఆ తరువాత కారం 1 టీ స్పూను, పసుపు 1/2 చెంచా వేసి బాగా కలిపి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఉప్పు అప్పుడే వేయకూడదు. ఆ తరువాత టమాటా ముక్కల్ని బాగా కలిపి తరువాత పాన్లో నుండి కుక్కర్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలిపి ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుని కుక్కర్లో 4-5 విజిల్స్ రానివ్వాలి. ఆ తరువాత కుక్కర్ ఆవిరి అంతా పోయిన తరువాత మూత తీసుకుని మునక్కాడ ముక్కలు వేసుకుని బాగా కలిపి మూత పెట్టాలి. ఆ తరువాత పుదీనా వేసి కొద్దిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే, మునక్కాడ మటన్ కర్రీ రెడీ. వేడివేడి రైస్లోనికి ఈ కూర ఎంతో బాగుంటుంది. నిమ్మకాయ 2 చెక్కలు పిండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.